రాత్రికాల ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రికాల సమయమున తండ్రి, మీ సన్నిధికి చేరి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మరి ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో ప్రభా, హాస్పిటల్లో తండ్రి, మంచాల మీద ప్రభా, ఇదిగో తండ్రి, డాక్టర్లు సైతం నమ్మకం చెప్పలేని రోగాలతో తండ్రి ఎంతోమంది మూలుగుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుండాయా. మీ వైపు చూస్తూ తండ్రి సహాయము చేయండి అని మొరపెడుతున్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండియా. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని గొప్ప నామాన్ని మేము కలిగి ఉండగా తండ్రి, ఓ తండ్రి, గొప్ప తండ్రిని మేము కలిగి ఉండగా ప్రభా, కలిగిన ప్రతి వ్యాధిలో తండ్రి మీరు స్వస్థత కలుగు చేస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఇంకో ప్రభా, లాజరును తండ్రి చనిపోయి 3 రోజులు ఉన్నప్పటికీ నా ప్రభా, ఇగో తండ్రి, మీరు ఒక్క మాట సెలవిస్తే తండ్రి నీ బిడ్డ బ్రతికి వచ్చాడు తండ్రి. అటువంటి విశ్వాసం మాకు దయచేయండి తండ్రి. ఇగో ప్రభా, మీరు మాట మాత్రం సెలవిస్తే ప్రభా మేము బ్రతుకుతాం నాయన. మా బ్రతకాలంటే ప్రభా మా జీవితాల్లో మీ మాట ఉండాలి నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇగో తండ్రి, ఎంతోమంది తండ్రి రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా తండ్రి, అనారోగ్య పరిస్థితుల ద్వారా, శరీరంలో తండ్రి అవయవాలు పాడవడం ద్వారా, జ్వరం ద్వారా, ఇంకా ప్రభా అనేక రోగాల ద్వారా తండ్రి మంచాల మీద పట్టి ఓవైపు కదలలేని స్థితిలో తండ్రి మీ వైపు చూస్తున్నారో తండ్రి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఏ బిడ్డను వదిలివేసేవాడవ కాదు తండ్రి, మీకు స్తోత్రం. ఇగో ప్రభా, మా కొరకు మీరు మరణించారు కదా నాయన. ఇగో తండ్రి, మీ రక్తం పెట్టి కొన్నవారం తండ్రి, మీ రక్తం విలువ కట్టి కొన్నవారం తండ్రి. ప్రభా, ఓ ప్రభా, గాయపరచువాడు మీరే తండ్రి, స్వస్థపరచువాడవు మీరే నాయన. ఓ తండ్రి, అటువంటి తండ్రిని మేము కలిగి ఉన్నాం తండ్రి, మీకు స్తోత్రం. మరి ముఖ్యంగా ప్రభా, ఈ రాత్రికాల సమయమైన తండ్రి మీ వైపు చూస్తూ మరణ పడక మీద కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారి శరీరంలో తండ్రి ప్రతి బలహీనతను తండ్రి ఎముకల్లో సత్తువత ఇచ్చేసి ప్రభా, ఇగో తండ్రి, ప్రతి బలహీనతకు తండ్రి మీరే తండ్రి స్వస్థత కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పారు కదా నాయన. మిమ్మల్ని అడుగుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి శరీరంలో ప్రతి బలహీనతను తండ్రి యేసు రక్తమున తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలు తండ్రి స్వస్థత పొందిన ప్రభా మీకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయము దయచేయండి తండ్రి. మీకు తండ్రి భూ దిగంతముల వరకు ప్రభా మీ సాక్షులుగా నీ బిడ్డలు నిలవటకు సహాయము దయచేయమని, రాబో కాలంలో ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ సన్నిధి వారి తండ్రి వారి పేర్లు మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లోను, ప్రైవేట్ హాస్పిటల్లోను తండ్రి, ఇంటి దగ్గర మంచాల మీద తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యాలతో, తగ్గలేని రోగాలతో తండ్రి మరణ పడకల మీద ఉండి మీ వైపు చూస్తూ తండ్రి అని మొరపెడుచున్నారు, ప్రతి ప్రార్థనను మీరు విని సమాధానం దయచేయమని, ఓ ప్రభా, మీ చిత్తం అయితే తండ్రి మరి ఒకసారి వారిని సాక్షులుగా వాడుకొనమని, మీ చిత్తం వారి వైపు జరిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాం ప్రభా. ఆమేన్.